ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను హై ప్రోటీన్ ఉన్న ఈ మొలకలతో ఒక టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఒకటి చేశాను. చిన్న ప్యాటీస్ లాగా. అవి మీరు కూడా చూడండి. సో ఇవన్నీ ఈ మొలకలు నేను 2 డేస్ బ్యాక్ కడిగి నానపెట్టుకొని రాత్రంతా నానపెట్టుకొని మార్నింగ్ ఒక క్లాత్లో ఇవన్నీ వేసి శుభ్రంగా కడిగేసి ఆ క్లాత్లో పెట్టుకుంటే నాకు 2 డేస్లో ఇలా మొలకలు పెద్దగా వచ్చాయి. సో వీటిని నేను యూస్ చేసి నేను చిన్న ప్యాటీస్ లాగా చేశాను. అది మీరు కూడా చూసేయండి. సో నేను ఆ మొలకలు వచ్చిన వాటిల్ని మిక్సీ జార్లో తీసుకొని కోర్స్ లాగా, అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా నేను మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకున్నాను నేను. సో వాటిని ఆ మిక్సీలో వేసినప్పుడే నేను కొంచెం అల్లం ముక్క వేసుకున్నాను నేను. అది మీకు కావాలంటే ఆనియన్, మిర్చి అవి కూడా మీరు అందులోనే వేసేసుకోవచ్చు. మీకు ఇన్ కేసు మీరు మెత్తగా అవ్వాలి అనుకుంటే కనుక. నాకు అవి తినేటప్పుడు మంచిగా మనకి తింటున్నప్పుడు క్రంచీగా వస్తే మధ్యలో బాగుంటుంది కదా, నేను అందుకనే అల్లం ఒకటే రుబ్బేటప్పుడు వేసుకొని రుబ్బుకున్నాను. తర్వాత నేను దానిలో ఆనియన్ అవన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇంకా మరీ మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం గరుకుగా ఉండేలాగా మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకున్నాను. సో ఇందులో ఇప్పుడు నేను ఈ రుబ్బుని ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులో ఆనియన్స్, మిర్చి, ఇంకా కరివేపాకు, జీరా, ఇంకా మన కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటాను. ఇంకా పిండి చూస్తున్నారు కదా, మరీ మెత్తగా ఉన్నా మరీ బాగోదు. సో ఇలా కొంచెం కరుకుగా రుబ్బుకుంటేనే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా నేను ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని నేను మిర్చి, ఇంకా కరివేపాకు, ఇంకా మన కొత్తిమీర ఉంది కదా, అవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని నేను వీటిని చిన్న ప్యాటీస్ లాగా చేసుకుంటాను. ఇందులోనే మీరు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. సో మనము ఎప్పుడు తినేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఇలాగ కూడా ట్రై చేసి చూడండి. మీకు చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి ఫుడ్ ఇది. సో మొలకలు తింటే మనకి ఎంత బలమో తెలుసు కదా, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. ఇంకా ప్రతిరోజు మనము ఒకటే లాంటి ఫుడ్ కాకుండా రోజు ఇడ్లీ, దోశ, చపాతీ ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. నిజంగా చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇంకా ఇందులో మనము కారం అవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి అలాగా వీటితోనే మనము ఇప్పుడు ప్యాటీస్ చేసుకుందాము. ఇలాగా ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి అసలు ఎక్కువ ఆయిల్ యూస్ చేయాల్సిన. సో ఇలా మనము కొంచెం ఆయిల్ వేసుకొని దాని మీద చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకొని దాన్ని ఇలా నొక్కి చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా కుదరదు అనుకుంటే కనుక చేతి మీద రౌండ్గా చేసుకొని ఇలాగా దాన్ని ఇలా పెనం మీద వేసుకోవచ్చు. లేదంటే ఒక కవర్ లాంటి పాల కవర్ కానీ ఏదన్నా కవర్ ఉంటుంది కదా, అలాంటి దాని మీద కూడా చేసుకొని దాన్ని పెనం మీద వేసుకోవచ్చు. అలా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా చేసుకోవచ్చు. సైజ్ కూడా మీకు ఇంకా కొంచెం పెద్దవి కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నాకు ఇక ఇలా సైజు నాకు సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా ఈ సైజులో వేసుకున్నాను నేను ప్యాటీస్ని. సో మనం ఇక్కడ ఆయిల్ కూడా మనం ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 స్పూన్స్తోనే మనకి ఇలా ప్యాటీస్ అన్నీ కూడా మనకి రెడీ అయిపోతాయి. సో మనము ఇలా అన్ని ప్యాటీస్ని కూడా పెనంకి సరిపడనన్ని కూడా వేసుకొని మనము వేయించుకోవాలి. సో వీటన్నిటిని కూడా నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. బయట క్రంచీగా, లోపల కూడా మంచిగా అన్ని ఆనియన్స్ అవన్నీ కూడా మనం తినేటప్పుడు మంచిగా మనకి తినేటప్పుడు వచ్చి పళ్ళ కింద చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ కూడా ప్యాటీస్ని మన ప్యాన్కి సరిపడా వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఏంటంటే మనకి నిదానంగా అవి పై వరకు మంచిగా లోపలంతా కుక్ అవుతాయి, కింద మాడిపోకుండా కూడా ఉంటాయి కదా. సో ఒకసారి వేసిన తర్వాత పైన కొన్ని డ్రాప్స్ అలాగా ఆయిల్ వేసుకుంటే మనకి నిదానంగా కుక్ అవుతాయి కదా. సో వన్స్ వెనక కుక్ అయిన తర్వాత మళ్ళీ రెండవ సైడ్ కూడా తిప్పి మనం వేయించుకోవాలి.
సో మనం రెండవ వైపు కూడా తిప్పి నిదానంగా ప్రతిదాన్ని నిదానంగా వేయించుకోవాలి. సో వన్స్ మనకి ఆ మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వడం మూలంగా లోపలి వరకు మనకి మంచిగా కుక్ అవుతాయి కాబట్టి తినేటప్పుడు కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా రెండు వైపులా మనము మంచిగా కాల్చుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకా మిగతావి కూడా వేసుకోవచ్చు రెండోసారి. ఇంకా అలా ఏవైనా సరే మీ దగ్గర ఏదుంటే అవన్నీ కూడా మునకలు చేసుకుంటారు కదా! అవన్నీ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా యాడ్ చేసి నేను నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ అవన్నీ కడిగి మళ్ళీ ఒకసారి ఒక వైట్ క్లాత్‌లో పల్చటి క్లాత్‌లో నేను మూట కట్టి పెట్టుకున్నాను నేను. ఒక 2 డేస్‌లోనే నాకు పెద్ద పెద్ద మొలకలొచ్చేసాయి. అవన్నీ కూడా నేను ఇలాగా మిక్సీలో వేసుకొని నేను ఇలా ప్యాటీస్ లాగా తయారు చేసుకున్నాను నేను. సో, మరి అలా ప్లెయిన్‌గా తినడం ఇష్టం లేక నేను అందులో ఆనియన్స్, మిర్చి, ఇంకా జీరా, కరివేపాకు, కొత్తిమీర ఇలా నేను కొన్ని యాడ్ చేసుకున్నాను నేను. ఈ విధంగా యాడ్ చేసుకోవడం మూలంగా మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా! మనం ఆల్రెడీ ఇందాక కొన్ని వేపుకున్నాం కదా! సో, అవి ప్యాటీస్ ఎలా వచ్చాయో చూడండి. ఇవి తిన్నప్పుడు కూడా చాలా బావుంటది. వీటిని మనం ఈజీగా కెచప్‌తో కూడా తినేసేయొచ్చు. కిడ్స్‌కి చాలా కూడా టేస్టీగా అనిపిస్తాయి. వాళ్ళు పెద్ద కారము అలా ఎక్కువ ఏమీ ఉండదు. కిడ్స్‌కైతే మీరు కావాలంటే కొంచెం మిర్చి కూడా తగ్గించి వేసుకోవచ్చు. సో, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా కెచప్‌లో నంచుకోవచ్చు. కావాలంటే మీరు చట్నీ యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఎలా అయినా తినొచ్చు. దీనికి స్పెషల్‌గా వేరే ఉండాలి, ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అలా ఏమీ లేదు. అసలు ఏమీ లేకపోయినా చట్నీ గానీ, కెచప్ కానీ ఏమీ లేకున్నా కూడా జస్ట్ ఊరికనే అలా తినేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఆనియన్, మిర్చి అవన్నీ మనం మంచి టేస్ట్ కోసం మనం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా! సో, మనం ఈజీగా ఏమి చట్నీలు అవేమీ లేకుండా కూడా అలా తినేయొచ్చు. కారంగా చాలా ఇంకా నేను అన్నీ వేసేసాను. ఇంగో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఈజీగా మనం డైలీ ఇడ్లీలు అలాంటివి కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ. మనము మార్నింగ్ తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. లేదంటే డైట్‌లో ఉన్నప్పుడు నైట్ కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. Please subscribe to my channel, like, share and be happy.